శ్రీ పరాభవనామ సంవత్సరం 2026లో వృశ్చిక రాశి వారికి ఆర్థిక అభివృద్ధి, లక్ష్మీ కటాక్ష పూజలు, పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే ఆర్థిక విషయంలో ధైర్యం మరియు జాగ్రత్త రెండో అవసరం. శని మరియు గురు గోచార ప్రభావం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. సంపద పెరగడానికి కొన్ని శాస్త్రబద్ధమైనటువంటి జ్యోతిష పరిహారాలు మనం తెలుసుకోబోతున్నాం. కుజగ్రహ శక్తి పెంచే పరిహారం. ముందు వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. చేయవలసింది ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఎర్ర పుష్పంతో ఆరాధన, ఓం అంగారకాయ నమః అనే యొక్క మంత్రాన్ని 108 సార్లు జపం చేయడం. ఫలితం ధైర్యం పెరుగుతుంది, ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి. లక్ష్మీ కటాక్షం కోసమైన పరిహారాలు ఉన్నాయంటే ప్రతి శుక్రవారం మహాలక్ష్మి ఆరాధన చేయండి, కుబేరుని యొక్క ఆరాధన చేయండి, కుబేర వ్రతం కానీ కుబేర పూజ కానీ చేయండి. సంపద సాక్షాత్ కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి అప్పించినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన కుబేరుడు. ఆ కుబేర మంత్రాన్ని ప్రార్థన చేసుకుంటూ పరిహారాలు చేసుకోవడం, దీనివల్ల ధనాభివృద్ధి, సంపద నిలుస్తుంది. దీపారాధన చేయాలి. మంగళవారం లేదా శుక్రవారం ఇప్ప నూనె, ఆవ నూనె, ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. దీనివల్ల ఆర్థిక అడ్డంకులు తొలగుతాయి, శుభయోగాలు కలుగుతాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. చేయవలసిన దానాలంటే పేదలకు అన్నదానం, గోపూజ చేయడం, గోవులకి పేదలకి చెప్పులు కూడా దానం ఇవ్వచ్చు. మళ్ళీ మంచి ఇప్పుడు వేసవి కాలంలో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుంది, పుణ్యం పెరుగుతుంది, ధనయోగం పెరుగుతుంది. మీకు ఏమైనా ప్రత్యేక మంత్రం ఉందా అని అంటే యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనధాన్యాధిపతి ధనధాన్య సమృద్ధిం దేహి దేహి తాపే స్వాహ అని చెప్పి కుబేర మంత్రంతో జపం చేసుకుంటూ ఉండండి. దీనివల్ల సంపద పెరుగుతుంది, వ్యాపార విజయాలు పెరుగుతుంది. ఈ సంవత్సరం పెట్టుబడులు ఆలోచించి పెట్టాలి, కోపం తగ్గించుకోవాలి, వ్యాపార నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. కుజ అనుగ్రహం మరియు లక్ష్మీ కటాక్షం ఉంటే వృశ్చిక రాశి వారికి పరాభవన సంవత్సరంలో ఆర్థికంగా పురోగతి ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకంలో ఈ యొక్క ఆ లక్ష్మీ కటాక్షం ఉందా లేదా, ఇది గోచార ప్రకారంగా చెప్తున్నాం కదా, దీన్ని తెలుసుకొని దానివల్ల ఫలితాలు పొందడానికి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో ఉన్న నంబర్కి వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు.